ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానాంశము క్రీస్తు ప్రేమ. ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు ప్రభా. మాతో మీరు మాట్లాడండి, మహిమ పొందుకోండి. మీ మాటలు చెప్పుచుండగా తగిన జ్ఞానం నాకు దయచేయండి. బిడ్డలు వినుచుండగా వెనుకల చెవులను గ్రహించు మనసుని మీరు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మన అంశము దేవుని ప్రేమ. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మన అంశము క్రీస్తు ప్రేమ. ఈ గలతీలకు రాసిన పత్రికలో మనం చూస్తే 5వ అధ్యాయం 22వ వచనంలో చదువుకుందాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇక్కడ ఫలము ఒకటే, కానీ తొనలు 9గా మనకి కనపడతా ఉన్నాయి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు సుమా. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రభువా ప్రభువా అని ప్రార్థించే పెదవులు ప్రభువుని చేరలేవు, ప్రభువుని సంతోష పెట్టలేవు. మన ప్రవర్తన అంతట్లో మనం యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని మనం ఒప్పుకున్నాం కాబట్టి దేవుణ్ణి సంతోష పెడుతున్నాం. క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. కొరింథీ పత్రికలో 14:1 మనం చూస్తే ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ప్రేమ గల మనస్సు మీరు కలిగి ఉండండి మన ప్రభు అయిన దేవుడు మాట్లాడుతున్నారు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, భరిస్తుంది, తట్టుకుంటుంది, తాళుకుంటుంది, ఓర్చుకుంటుంది. అన్ని విషయాల్లో కూడా కష్టకాలంలో ఉన్న వారి కొరకు ప్రేమ ప్రార్థన చేస్తుంది. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో మన కొరకు రక్తాన్ని చిందించారు, ప్రాణత్యాగం చేశారు. అక్కడ ఏం జరుగుతుంది? యోహాను సువార్త 3:16 చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. మన యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము కూడా యేసయ్యని ప్రేమించాలి. అంతము వరకు నమ్మకంగా ఉండాలి. అంతము వరకు దేవుని ప్రేమించాలి. దేవుని కొరకు నిలబడాలి, బలపడి ముందుకు సాగిపోవాలని ప్రభు చెప్తున్నారు. ఇక్కడ మొదట మనలో క్రీస్తు ప్రేమ ఉందా లేదా చూసుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుని యందు సంతోషిస్తున్నామా? దేవుని అనేక బిడ్డలను దేవుని చిత్తములో మాట్లాడుతూ సంతోషపెడుతున్నామా, ఆదరిస్తున్నామా, సమాధానపరుస్తున్నామా, విడిపోయిన కుటుంబాలు కడుతున్నామా లేదా మనం చూసుకోవాలి. సమాధానకర్త అయిన దేవుడు మన ప్రభు అయిన దేవుడు. సమాధానకర్త అనే అధిపతి అని ఆయనకి పేరు కలదు. ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆయన సమాధానకర్త, నిత్యుడగు తండ్రి. అన్ని విషయాలు మన ప్రభు అయిన దేవుడు మనకు జ్ఞానం ఇచ్చి నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన దీర్ఘశాంతం గలవాడు. ఇంటింట ప్రవేశిస్తూ మనము కుటుంబాలకు సమాధానం కలిగేలా ప్రార్థించాలి. దీర్ఘశాంతం కూడా మనం కలిగి ఉండి అనేకులకు బోధించాలి. కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు గలిబిలు ఉంటుంది. ఆ గలిబిలాత్మను బంధించి మనం ప్రార్థన చేసిన యెడల దేవుడు మహాకృపను చూపించడానికి ఇష్టపడుతున్నాడు, కనికర పడటానికి ఇష్టపడుతున్నాడు. అలాగనే దయాళత్వము, దయ కలిగిన మనస్సు, ఉన్న దాంట్లో కొంచెం లేని వారికి పెట్టే మనస్సు మనం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, మంచితనము మనం కంట ఊపిరి ఉన్నంత వరకు మంచితనము కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి, క్రీస్తు మనస్సు కలిగి, ఆయన స్వరూపం కలిగి మనము ముందుకు సాగిపోతే బిడ్డలారా, అది మంచితనం అని ప్రభువు మాట్లాడుతున్నారు. విశ్వాసము లేకుండా క్రియలు వ్యర్థము, క్రియలు లేని విశ్వాసము కూడా మృతము. విశ్వాసము కలిగి మనము దేవుని కార్యాలు చేయపూనుకుందాం. అనేకులకు మేలు కలుగు మార్గంలోనికి నడవాలని మనం బోధిద్దాం. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. సాత్వికులు ధన్యులు వాళ్ళు